లేవియాకాండం 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. మరియు అంటే అనేక విషయాలు లేవియాకాండం మొదటి అధ్యాయం నుండి దేవుడు ఇశ్రాయేలుకి తెలియజేస్తూ వచ్చాడు. బలులు ఎలాగ అర్పించాలి, ఏ బలులు అర్పించాలి, ఈ విషయాలన్నీ తెలియజేశాడు. తర్వాత యాజక ధర్మం, ప్రధాన యాజకులు, ప్రధాన యాజకులు వారి ధర్మాలు ఏంటి, వారి వస్త్రధారణ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. మనం ధ్యానించుకుంటూ వచ్చాం. క్రమంగా వచ్చి నేర్చుకుని ఆ ప్రకారం మనసులో ఉంచి ఆ ప్రకారం దేవుని సేవిస్తున్న వారిని బట్టి వందనాలు. ఆ విధంగా అందరూ కూడా కొనసాగాలి. ఎందుకంటే పాత నిబంధన కాదంటే పాత నిబంధన కదా, అది మనకు సంబంధం లేదు కదా అని వదిలేయకూడదు. నేటి క్రైస్తత్వం కూడా అట్లాగే ఉందన్నమాట. సత్యాన్ని ఎరగాలి అంటే మనం పాత నిబంధన ద్వారానే ఎరగాలన్నమాట. సమస్తాన్ని కూడా ధర్మశాస్త్రాన్ని నమూనాగా పెట్టి సత్యాన్ని ఇప్పుడు క్రీస్తు యేసులో నూతన నిబంధనలో ఆత్మానుసారంగా జరిగిస్తాడు. అప్పుడు అక్షరము, ఇప్పుడు ఆత్మ అన్నమాట కొత్త నిబంధనలో. కనుక ఆత్మ ద్వారానే కార్యాలన్నీ కూడా జరిగిస్తున్నాడు. కనుక అప్పుడు ఎలాగుందో అదే పద్ధతి ఉంటుంది, కానీ ఇక్కడ ఆత్మానుసారంగా ఉంటుంది. 2వ వచనం మనం చూసినప్పుడు, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరో తెలియదా కదండి? లోకంలో ఉన్న అన్ని జనులకైతే తెలియదు. కాబట్టి తెలియక వారు ఏం చేస్తున్నారంటే అన్నిటినీ దేవుడు దేవుని గురించిన సత్యాన్ని ఎరక్క అన్నిట్లో దేవుడు ఉంటాడు, అందరూ దేవుళ్ళే అనుకుంటున్నారు. చేసుకుని అలాగేం చేస్తున్నారంటే వారు అసత్యంలో ఉండి మోసపోయిన స్థితిలో ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా మనం దేవుడు ఎవరో మనం ఎరిగాం, దైవత్వం ఎలా ఉండాలనేది మనం ఎరిగామన్నమాట. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు రక్షణకర్తగా వచ్చాడు. మానవుని తన స్వరూపంలో తన కొరకు చేసుకున్నప్పుడు, తన మహిమ కొరకు సృష్టించుకున్నప్పుడు, మానవుడు పాపం చేసి సాతాను మాట విని పాప మరణానికి గురై దేవునికి దూరం అయినప్పుడు, ఆత్మలో చచ్చిపోయినప్పుడు, ఆత్మలో నరకానికి వెళ్ళవలసిన స్థితిలో మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. మొదటగా యూదుల దగ్గరికి వచ్చాడు. యూదులు నిరాకరించి ఎరక్క సిలువ సంహరించారు, మరణాన్ని జయించి ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనకు పాప క్షమాపణ, ఆత్మరక్షణ వస్తుందని సర్వలోకానికి సువార్తను ప్రకటించమని శిష్యులకు చెప్పాడు. నేటి దినాల్లో సంఘానికి బాధ్యత అనేది ఇచ్చాడు. అలాగా నమ్మిన వారందరూ కూడా పాప క్షమాపణ పొందుతారు. మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైన సృష్టిని ఆత్మ సంబంధమైన దేవుడు సృష్టించాడు. ఆత్మ సంబంధమైన సృష్టిని శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు సృష్టిస్తున్నాడు అన్నమాట. అందుకనే చివరికి యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారిగా వచ్చి మానవాళి పాపాన్ని పరిహరించి రక్తాన్ని ప్రోక్షించి రక్తం ద్వారా నూతన నిబంధన చేసి ఎవరైతే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో విశ్వాసం నుంచి వారి పాపాలు ఒప్పుకుంటారో వారిని క్షమించి ఆ పాపాలను మరన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని అంటాడు. వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీరుస్తాడు. దేవుని రాజ్య వారసులుగా చేస్తాడు. భూమి మీద ఉండి ఆయన నామం పేరిట ప్రార్థన చేయటం కానీ, సేవ చేయటం కానీ, ఆరాధించటం కానీ చేయొచ్చని ఆ యొక్క అధికారాన్ని, ఆధిక్యతను యేసుక్రీస్తును అంగీకరించిన వారికి తెలుస్తుంది. దృశ్యమైన వాటిని ఎవరు సృష్టించారు? అదృశ్యుడైన ఆత్మస్వరూపమైన దేవుడు. ఇప్పుడు మన ఆత్మను ఎవరు బ్రతికించారు? కనబడిన యేసుడు శరీరధారిగా వచ్చాడుగా, అందరూ చూశారుగా, అది తేడా. కాబట్టి కనుక ఇప్పుడు క్రీస్తుల ద్వారా మనము
దైవత్వాన్ని ఎరిగాము. దేవుడితో సంబంధ సహవాసాలు కావాలంటే క్రీస్తు లేకుండా అది జరగదన్నమాట. కాబట్టి మనము ధన్యులం కనుక ఆనాడు ఇశ్రాయేల్ ఏం చేశారంటే వారిని విమోచించినప్పుడు వారు మా దేవుడు యెహోవా అని గుర్తించారు. వారేళ్ళ అద్భుతాలు చేశాడు, ఫరో బలం నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని నడిపించాడు, అరణ్యములో వారిని పోషించాడు, విత్తనాలు చల్లలేనటువంటి ప్రాంతంలో వారిని ఏం చేశాడు, పోషిస్తూ వచ్చాడు. నీళ్లు లేని చోట వాళ్ళకి జలాన్ని ఇచ్చి నీళ్ళనిచ్చి ఏం చేశాడు, వారి దప్పికి తీర్చుతూ వచ్చాడు. అంటే ఆకలి దప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చాడు. ఆ దేవుని ఏం చేస్తున్నారంటే మర్చిపోతూ వస్తున్నారు. ఈ ధర్మశాస్త్రం వచ్చిన దినాల్లో కూడా ఈ లేవియా కాండంలో మోషేకి దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుకు చెప్పు. సరే, ఇప్పుడు ఎవరితోనూ ఈయన మీ డాడీ అని చెప్తారా? ఎవరితోనూ ఇప్పుడు మీ పిల్లలు వచ్చి వీళ్ళే మీ తల్లిదండ్రులని పరిచయం చేయాలా? అలా అటువంటి పిల్లలు ఉంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. అంటే ఏ పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపట్టలేరు, దూరం అయిపోయిన పోలికలను మర్చిపోయిన వాళ్ళు. కొంతమంది పుట్టినప్పుడే తల్లిదండ్రులకు దూరం అయిపోతారు అనేక కారణాల చేత. తిరిగి వారి తల్లిదండ్రులకు వచ్చినప్పుడు గుర్తుపట్టలేరు, చెప్తే అప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రుల దగ్గరే పెరిగినప్పుడు వారికి ఎవరైనా వచ్చి పరిచయం చేయాలా? ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారండి, మేము దేవుని మా ప్రజలని చెప్పుకుంటున్నారా, దేవుని ఎరగని వారుగా ఉంటున్నారు. సో మనస్థితి కూడా అలాగ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఆదివారం వస్తాం, మళ్ళీ మర్చిపోతాం, వెళ్ళిపోతాం. ఈ లోపల మనసులో దేవుడు ఉండదు, ఎవరు ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. ఏదో కొద్దిసార్లు నామకార్థంగా ఆచారంగా అలవాటుగా ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. అందరి గురించి నేను చెప్పట్లేదు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం అటువంటి వారు కాకూడదని చెప్తున్నాం. మనం ఎలా ఉండాలండి, విధేయులైన పిల్లల వలె ఉండాలి. ఎప్పుడు కూడా మరిచిపోనటువంటి వారుగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ బల్లను, ఈ రొట్టెని తిని ద్రాక్ష రసంలో పాలు పొందేటప్పుడు ఎందుకు చేయమన్నాడు దాన్ని? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. అంటే ఆయన దాని అర్థం ఏంటి, మనం మర్చిపోతాం. అది ఎన్నటికీ మర్చిపోకూడదు. ఏ క్షణంలో కూడా మనం మర్చిపోవటానికి వీలు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, సమీపంగా ఉండాలి. ఆ విధంగా చేయాలి. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలాగుందండి, ఇక్కడ మోషేకి యెహోవా మీ దేవుడినైనా యెహోవాని ఇశ్రాయేలుతో చెప్పాలి. తర్వాత ఇంకేముంది చూడండి. అంటే మీరు నివసించిన చేయకూడదా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా అది ఎందుకు చెప్పమన్నాడంటే ఆ దేవుని మర్చిపోకూడదు, ఆ దేవుని సంబంధ సహవాసాలు కోల్పోకూడదు. ఎట్లా కోల్పోతారు, ఎదురికి వేరే దేవతల వైపు వెళ్ళిపోయినప్పుడు. లేకపోతే ఈ ఇశ్రాయేల్ ప్రజల సాంగత్యాన్ని, మందిర సహవాసాన్ని మందిరం ద్వారా చేసే సేవను విడిచిపెట్టి శరీరానుసారంగా జీవించినప్పుడు అట్లా దేవుని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ దినాల్లో కూడా అట్లాగే ఉంటాయి. అందుకనే తీతు గ్రంథంలో ఒక మాటను తీతు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను, అవిధేయులను, భ్రష్టులనై ఉండి. చాలండి. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ ఎవరంట? అసహ్యులు, అవిధేయులు. 3 చూడండి, అసహ్యులు, అవిధేయులు కదా. అసహ్యమైన వాటిని చేసేవారు అసహ్యులు. దేవమ్మ ఎవరు అసహ్యులు? ఎవరు చేశారు దేవుని దృష్టిలో. ఇంగ్లీష్లో అబామినబుల్ అంటారు, అబామినేషన్స్. అవి తర్వాత అవిధేయులు. ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయులు. ఇంకెవరంటే
సత్కార్యం అంటే దేవునికి పక్షంగా చేసే కార్యాలు సత్కార్యాలు కదా. దేవుని కార్యాలు చేసేవి మంచి కార్యాలు అన్నమాట. హేబేలు ఏ కార్యం చేశాడు? మంచి కార్యం. ఎవరి కొరకు చేశాడు? దేవుని కొరకు చేశాడు. కాబట్టి అది సత్కార్యం. ఈ స్త్రీ నా విషయమై ఈ సత్క్రియ చేశాను అంటాడు కదా. మరియా అచ్చజట మాంసి అత్తరు బుడ్డి షేరున్నర పగలగొట్టి యేసు పాదాల మీద పూసినప్పుడు వాళ్ళందరూ కూడా దీన్ని బీదలకు ఇచ్చి అమ్మి బీదలకు ఇస్తే మంచిది అంటారు కదా శిష్యులు, ఏదో ఇస్కరియోతు. అయితే ఈమె చేసిన ఈ సత్క్రియ ఇది మంచి క్రియ. కాబట్టి నా మరణము కొరకు ఈమె చేసింది. నేను చనిపోతానని ఆమె నమ్మింది. చనిపోయినప్పుడు ఈ ఆస్కారం ఉండదని నమ్మింది. కాబట్టి ముందుగానే నా శరీరాన్ని ఏం చేస్తుందండి? అంటుతుంది. అత్తరితో అంటుతుంది. ఒక అర్థం, అనేక అర్థాలు ఉంటాయి అట్లా. అందుకు నేను సువార్త ప్రకటించినప్పుడల్లా ఏం పేరుని ఏం చేయాలి? బతికుండగానే నమ్మి, నేను చనిపోతానంటే నమ్మింది, పునరుద్ధానుడు అవుతానంటే నమ్మింది. అత్తరు కూడా మరణ పునరుద్ధానాలకి గుర్తుగా ఉందన్నమాట. అత్తరు డెడ్ బాడీకి కొడతారు. అయితే యేసు ప్రభు అత్తరు డెడ్ బాడీకి కాదు, సజీవమైన బాడీకి కొట్టింది. తిరిగి ఏం చేశాడండి? యేసు ప్రభు సజీవుడిగా మృతి చెందాడు, మరణించినాడు. తిరిగి ఏం చేశాడు? తిరిగి లేచాడు. సో అట్లా మరణ పునరుద్ధానాలకి గుర్తుగా ఉంది అత్తరు, అది పూసింది. అదే సువార్త కూడా అదే కదా వారు ప్రకటించేది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు అని ప్రకటన. మనం కూడా అదే నమ్మాం కదా. దాని ద్వారా నీతిమంతులమయ్యాం, పాపక్షమాపణ పొందాం, పరిశుద్ధులమయ్యాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. అనేకులు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలని మన జీవితాన్ని భూమి మీద కొనసాగింపజేస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. కనుక ఇక్కడ ఏముంది? తర్వాత 3వ వచనానికి మనం వచ్చినప్పుడు, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఇక్కడ 2 ఉన్నాయండి. నేను అన్యజనుల దేశంలోంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను. తిరిగి నేను మీకు వాగ్దానం చేసిన కనాను దేశంలో అన్యజనులు ఉంటున్నారు. వెనక ఎవరున్నా ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్యజనులు. ముందు ఎవరున్నారు? అన్యజనులు. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? అన్యజనులు. మళ్ళీ ఎక్కడ ఉన్నాం? కాబట్టి ఏ ఆచారాలు పాటించాలి? ఏ ఆచారాలు పాటించాలి? బాగా చెప్పాడు. ఏ ఆచారాలు పాటించాలి? మన ఇళ్ళల్లో ఇంకా మన పాతవారు ఆచారాలను ఎక్కువ పాటిస్తూ ఉంటారు. వాళ్ళకి సైతం మనం నేర్పించాలి. ఆచారాలు అటు విడిచి వచ్చిన దాన్ని బట్టి పాటించకూడదు. లేకపోతే ఇప్పుడు వచ్చాం కదా, ఈ క్రైస్తవ మతంలో కూడా ఆచారాలను సృష్టించారు. పాత నిబంధన ఆచారాలను పెట్టారన్నమాట. ఇక్కడ అనేకులు ఈ మట్ల ఆదివారం, ఇది ఆదివారం, ఆ ఆదివారం, ఇవన్నీ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దేవుడు ఏమంటాడు? మీ పండుగలు నాకు అసహ్యం. నీతి న్యాయాలని పాటించాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి అంటాడు. కాబట్టి ఏ ఆచారాలను పాటించకూడదు. అందుకని కొత్త నిబంధనలు ఏం లేవు, ఆచారాలు లేవు, ఏ లోక ఆచారాలు లేవు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటాడు? మీరు దేవుని యొక్క ఆజ్ఞను నిరర్థకం చేస్తూ మనుషుల యొక్క ఆజ్ఞలు దేవోపదేశములని బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించు, నన్ను వ్యర్థముగా సేవిస్తున్నాను. ఆచారములు వ్యర్థం అన్నమాట. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 10:3. త్వరగా చదవండి. జనములు అంటే ఎవరండి? దేవుని ఎరగని ప్రజలందరూ కూడా జనములు. జనముల ఆచారములు వ్యర్థమా లాభమా?
వాడికే తెలియదు ఎందుకు చేస్తున్నారు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు పొట్టులతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అలా చేసి దానికి ఎన్ని నియమాలు పెడతారు, ఎన్ని పద్ధతులు పెడతారు. పూజ ఇలా చేయాలి, దాన్ని ఇలా తీసుకురావాలి, దాన్ని అక్కడ పెట్టాలి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి, మీకు తెలియదు. సో దీంట్లో ఏమున్నాయండి? సింపుల్గా యేసు ప్రభు మరణ పునరుద్ధానంద విశ్వాసం నుంచి నీతిమంతులైన వారు విశ్వాస మూలముగా బ్రతుకుతారు. లేఖనాలు నేర్చుకున్నప్పుడు ఆచారముల నుంచి మనం బయటపడేది నేర్చుకోవాలి, విశ్వాసంలో బలపడేది నేర్చుకోవాలి, లోకం నుంచి దూరం అయ్యేది నేర్చుకోవాలి. ఉన్న దగ్గర కానీ కనుక విడిచి వచ్చిన వాటి వైపు వెళ్ళకూడదు, ముందు కొత్త ఆచారాలకి వెళ్ళకూడదు. కొత్త ఆచారాలు అంటే క్రైస్తత్వంలో కూడా ఇక్కడ ఆచారాలు సృష్టింపబడ్డాయి, వాటి జోలికి కూడా మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4వ వచనం, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడనగు నేను యెహోవాను. అయితే ఏం చేయాలి? ఐగుప్తు ఆచారాలు పాటించొద్దు, కనానీయుల యొక్క ఆచారాలు కట్టడలు పాటించొద్దు. కానీ నేను మీ దేవుడిని కనుక మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను గైకొనాలి. విధులు అంటే ఏంటి? డ్యూటీస్ అన్నమాట, అంటే సేవ గైకొనాలి. అది సేవ కూడా మన ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు. ఈవెన్ అందుకనే ప్రార్థన కూడా ఎలా చేయాలో ఎవరు నేర్పించారు? యేసు ప్రభు. అన్ని జనులు చేసినట్టు చేయకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇక ఏం చేయాలి? తర్వాత మన స్వార్థపూరితమైన వాటి కొరకు ప్రార్థన చేయకూడదు. ఇలా చేయకూడదు. ఎలా చేయమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరచబడుగాక, వచ్చుగాక. మరి శరీర సంబంధమైన విషయాలు ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు. అవి చేస్తే అందుకని అదే అధ్యాయంలో ఆఖరిలో ఏమన్నాడు? నా నీతిని, రాజ్యాన్ని మొదట. ఇదంతా తన రాజ్యం కొరకు, తన పరిశుద్ధత కొరకు, తన కొరకే ఉంది. సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మను రక్షణ పొందాలి, పరలోక రాజ్యము విస్తరించాలి భూమి మీద. అయితే యేసు ప్రభు నామం, దేవుని యొక్క నామం పవిత్రమైంది. దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలు దివారాత్రములు చెప్తున్నారు. అయితే మన ప్రవర్తన ద్వారా దేవుని నామం దూషణ పాలు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషణ పాలు అవుతుంది. రోమా 2:24 ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. కనుక ఇప్పుడు వేటిని అవి వద్దు, విడిచిపెట్టినదే వద్దు, ఉన్నదే వద్దు. ఏది కావాలండి ఇప్పుడు? దేవుని యందలి విశ్వాసము ద్వారా జీవించి సేవించాలి, ఆచరింపవలను. తర్వాత ఈ దేవుడు నాకు నేను యెహోవా అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు అనమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే మీ ప్రార్థనలు అంగీకరింపడు, మీ సేవ అంగీకరింపడదు. సో మీరు అట్లాగా చివరికి ఇశ్రాయేల్ వలె తప్పిపోతారు. ఆ విధంగా ఉండకూడదు. దేవుని ఎరిగిన వాడు, ఇప్పుడు పౌలు అంటాడు, నేను నా దేవుని ఎరుగుదును, ప్రభువుని ఎరుగుదును. ప్రభువుని ఎరిగితే ఏం చేయాలి? తిమోతిలో కూడా రాస్తాడు కదా, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుష్టత్వం నుంచి తొలగిపోవాలి. దేవునికి అంగీకారము కాని క్రియలన్నింటినీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఓకే, అనుదినము జాగ్రత్త పడాలి. డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు ఉదయం సాయంకాలం వరకు మనం మేలుకుని ఉన్నంత వరకు కూడా మనల్ని మనం భద్రపరచుకోవాలి కదా. నిద్రపోతే ఇంచుమించు పాపం ఏం చెయ్యం. అయితే పగలే ప్రాబ్లం. లేచినప్పటి నుంచి ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో, నాలుకని ఎలా ఉపయోగిస్తామో, హృదయంలో ఏముంటుందో, ఏం జరుగుతుందో. అందుకని పగలు జాగ్రత్తగా ఉంది. ఓకే,
అందుకని రాత్రి వేళ కూడా ఏం కావాలి? హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకోవాలి. ఓకేనా? నేను మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేస్తానండి, మంచిదే. హృదయాన్ని కూడా బ్రష్ చేసుకోవాలి. ఏది? హృదయంలో అపవిత్రతని పడుకోవాలి. సరే, తర్వాత 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. నేను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకు. కట్టడలు అంటే పద్ధతులు, సేవా నియమాలు. కట్టడలు న్యాయ విధుల్లో ఉంటాయి. దేవుని సేవించే విషయంలో ఉంటుంది, మనుషుల్ని ప్రేమించే విషయంలో కూడా ఉంటుంది అన్నమాట కదా. ఇప్పుడు నీ శత్రువు ఆకలి కొంటే ఏం చేయమనుంది? అన్నం పెట్టమని ఉంది. నీ శత్రువు కొరకు నువ్వేం చేయమనుంది? ప్రార్థన చేయ. ఇది కట్టడి, ఇది సూత్రం, ఇది పద్ధతి. కట్టడి అంటే అది. మనం ఏం చేస్తాం? శరీరం ఏం చేస్తుంది? పంటికి పన్ను, అది నా పన్ను మూతి మీద గుద్ది పళ్ళు ఒడగొట్టాడు, నేను కూడా ఒడగొట్టాను. అదేంటిది? ఇప్పుడేంటిది? ఇది కొత్త నిబంధన కట్టడలు తెలుసుకుని వాటిని, అందుకనే ప్రతి మీటింగ్లో కూడా ఈ కట్టడలు మీకు నేర్పించడం జరుగుతుంది. కట్టడి లేకుండా చాలామంది ఉంటారు, బోధలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ మేము నేర్పించే అన్నీ కట్టడలు అన్నమాట. మిగిలిన సహోదరులు కానీ ఇతరులు కానీ వచ్చి చెప్పేది వాక్యం చెప్తారు. ఆ వాక్యం కూడా బేస్డ్ ఆన్ కట్టడి ప్రకారం ఉంటేనే అది నిలబడుతుంది. ఆ బాధ లేకపోతే నిలబడుతుంది అన్నమాట. మన వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఈ సహవాసంలో ఆ విధంగానే చెప్తారు. దేన్ని బేస్ చేసుకుని మరీ విపరీతంగా తప్పులుంటే మేము కొన్నిసార్లు కరెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులు అంటే ఏంటి? డ్యూటీస్ అంటే ఏంటి? ప్రార్థన చేయటం ఒక డ్యూటీ, ఆరాధన చేయటం డ్యూటీ, సువార్త చేయటం డ్యూటీ, దేవుని మందిరానికి రావటం డ్యూటీ. మీ ఇంట్లో విధులేంటి? ఒకవేళ పురుషులు ఏం చేస్తారు? జీవనోపాధి కొరకు బయటకు వెళ్ళి పని చేస్తారు, అయితే వారి డ్యూటీ, విధి. ఇంట్లో సిస్టర్స్ ఏం చేయాలి? వంట చేయాలి, అది డ్యూటీ. మిగిలిన ఇంటిని చక్కన పెట్టుకోవాలి, డ్యూటీ. పిల్లల్ని అందరిని సిద్ధపరిచి వెళ్ళాలి, డ్యూటీ. ఇవన్నీ డ్యూటీస్. మరి ఆత్మీయంగా డ్యూటీలు ఏంటి? నేను వంట చేసి అలసిపోయానండి, నేను మీటింగ్కి రాలేను, లేకపోతే నేను ఆ పరిచర్య చేయలేను, ఇది చేయలేను అనుకుంటాను కదా. ముందు దీనికి కూడా దేని ప్రాధాన్యతానికి ఇవ్వాలి. మానవ జీవితంలో ఈ ఒక్క జీవితమే కాబట్టి కొద్ది కాలం యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆత్మీయ విషయాల్లో నిమగ్నమైనప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కృప మన బలహీనతల్లో శక్తిని కూడా ఇచ్చి మనల్ని బలపరిచి రిఫ్రెష్ చేసి వాడుకుంటున్నాం. ఈ యొక్క రహస్యం తెలుసుకోవాలి. అయితే ఈ సమయం నేను ఏదైనా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి అనుకుంటే వస్తాయి, కానీ అది శరీరానికి క్షీణతే తప్ప పరిశుద్ధాత్మ టచ్లో మనం లేకపోతే, పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం లేకపోతే, ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాం మనం? పరిశుద్ధాత్మ అప్పుడు కాంటాక్ట్లోకి వస్తాం. వాక్యం వినేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ కాంటాక్ట్లోకి వస్తాం. సరే మనసు పెట్టినప్పుడు, లేక వచ్చేసి ఎక్కడో ఆలోచించుకుంటూ కూర్చొని నో కాంటాక్ట్. ఆల్వేజ్ వీ మస్ట్ కనెక్ట్. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అవ్వాలి. సో వాక్యం చదివినప్పుడు విన్నప్పుడు వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ దేవునితో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కట్టెల ప్రకారం దేవుని విధులను చేయాలి. వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. చూడండి, లూకాసు వార్త 10:28 ఆఖరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. 10:20 త్వరగా చదవండి.
లూకాసు వార్త 10:20. అందుకు ఆయన అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పాను. అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? యేసు నిత్య జీవమ్మ కాదనుకుంటా, కాదు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభు అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడు. ఈయన ఎవరండి? ఇంకో దగ్గర ఇంకొక అతను వేరు పిల్లోడు, ధనవంతుడు. ఈయన ఎవరండి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అన్నమాట. ఎందుకు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? పరీక్షించడానికి వచ్చాడు. సృష్టికర్తనే పరీక్షిస్తాడు, రక్షకుడినే పరీక్షిస్తాడు, జ్ఞానానికి ఆధారభూతుడినే పరీక్షిస్తాడు. అయ్యగారు ఇంకెందుకు పనికి వస్తారన్నమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, ఇప్పుడు విశ్వాసము ద్వారా జీవించాలి, ఆత్మశక్తి ద్వారా దేవుని క్రియలు చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధనలకి కనెక్ట్ అవ్వాలి, కొత్త నిబంధనలోకి రావాలి అందరూ. ధర్మశాస్త్రం అయిపోయింది, దాని పని. యేసుప్రభు వచ్చాడంటే ధర్మశాస్త్రం అయిపోయింది. ఆయన నెరవేర్చి మనల్ని అందరినీ దాని నుంచి విడిపించి నూతన నిబంధనలోకి ప్రవేశపెడతాడు. అప్పుడు ఐగుప్తు నుంచి విడిపించి పాత నిబంధనలోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు పాత నిబంధన నుంచి విడిపించి నూతన నిబంధనలోకి ప్రవేశపెట్టాడు, అంటే నిత్య దేవుని రాజ్యంలోనే ప్రవేశపెట్టాడు. నూతన నిబంధన కట్టుబడి ఉన్న వారందరూ దేవుని రాజ్యానికి వారసు. ఓకే అండి. పాత నిబంధనలో ఉన్నవారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు నుంచి, ఐగుప్తు ఆచారాల నుంచి, కనాన ఆచారాల నుంచి బయటపడి ధర్మశాస్త్రంలోకి వచ్చారు. వాటిని పాటించి వారు వాటి వలన వచ్చి అడుగుతున్నారు. సో కాబట్టి అందుకని ఈ ఉపమానం చెప్తాడు. ఒక ఆయన యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తాడు? ఎరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము అంటే సమాధాన పట్టణం, ఎరికో అంటే శాపగ్రస్తమైంది. ఎవరైనా అట్లా వెళ్తారా? అది దాన్నే వెనుకంజ వేయటం. కానీ ఆదామహులు కూడా అదే చేశారు కదా. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు వాళ్ళకి? జీవవృక్ష ఫలాన్ని తినమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు? అంటే యెరూషలేమును వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? యేసుప్రభుని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? సాతాను దగ్గరికి. యేసుప్రభు సాతాను ఉంటే యేసుప్రభు, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎవరు ఉండాలి? మనం యేసుప్రభు. అంతేనమ్మా? ఏమైనా అర్థమవుతుందా? సీరియస్గా ఉన్నాం అది సరే. కాబట్టి అట్లా చెప్పి ఆ ఉపమానం చెప్తాడు. అది చివరికి ధర్మశాస్త్రం ఏం చేయలేదంటే, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా. లేవీయుడు వచ్చాడు ధర్మశాస్త్రంలో, మరి నువ్వు చెప్పే ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని ఏం చేసిందని అడిగాడు అన్నమాట. ఏం చేసిందంటే ఏం చెప్పాడు? ఆయన నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం రక్షింపజాలిందా పాపని? అన్ని జనులను రక్షించగలదా ధర్మశాస్త్రం? తన వారినే రక్షించు. తర్వాత యాజకుడు వచ్చాడు, ఏం చేశాడు? నాకెందుకులే అని ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా ఏం చేయలేదు. చివరికి యేసుప్రభు వచ్చాడు మూడో వ్యక్తిగా. అందుకని రూపాంతరం పొందే కొండ మీద ఎంతమంది కనపడ్డారు? మోషే, ఏలియా, యేసుప్రభు. ఎవరు రక్షిస్తున్నారు? ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట విని వాళ్ళిద్దరి పని అయిపోయింది. ఇక వాళ్ళ ద్వారా మీకు రక్షణ లేదు. ఎవరిని నమ్మండి ఇప్పుడు? అందుకని అంత్య దినాల్లో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుడు. ఎక్కడుందన్నమాట? హెబ్రీ 1:1. వెరీ గుడ్. అట్లా ఉంటారు. ఓకేనండి. సో ఈ విషయాలన్నీ, ఈ గూఢమైన విషయాలన్నీ జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకుని అటువంటి రీతిగా కట్టడలను అనుసరిస్తూ దేవుని యొక్క సేవ చేయాలి. ప్రార్థన చేసుకుందాం.